ఈ సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. సాధారణంగా మనం ఏదైనా మెడికల్ డయాగ్నోసిస్ గురించి మాట్లాడేటప్పుడు అందులో ఒక స్పష్టమైన ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా, ఒక ఇంజనీరింగ్ లెక్కలాగా అన్నమాట. కరెక్ట్. అంటే మనకు కంటికి కనిపించే ఆధారం కావాలి అనిపిస్తుంది. అవును. ఉదాహరణకు చెయ్యి విరిగితే ఎక్స్రేలో ఆ తెల్లటి గీత స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ ఆ ఫిల్మ్ను లైట్కెదురుగా పెట్టి ఇదిగో సరిగ్గా ఎక్కడ ఎముక విరిగింది అని చాలా తేలిగ్గా చెప్పేస్తారు. నిజమే. ఆ స్పష్టతే మనుషులుగా మనకు చాలా సౌకర్యాన్ని ఇస్తుంది. ఒక భౌతికమైన గాయాన్ని మనం ఒక పరిధిలో బంధించగలం, దానికి మందురాయగలం, లేదా ఒక ప్లాస్టర్ వేయగలం. ఎగ్జాక్ట్లీ. మనకు కనిపించే శత్రుతో పోరాటం ఎప్పుడు సులువీ కదా. సమస్య ఎక్కడుందో కంటికి కనిపిస్తుంది, కాబట్టి పరిష్కారం కూడా సులువుగానే అనిపిస్తుంది. కానీ మనం ఒక్కసారి మానసిక గాయాలు అంటే మన ఆలోచనల ప్రపంచం లేదా మెదడు పనితీరులోకి అడుగుపెడితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అవును, అక్కడే అసలు చిక్కొస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్స్రే మిషన్లు పనిచేయవు. మనం ఎదుర్కొనే ఆందోళన, భయం లేదా గతకాలపు బాధలకు మూలాలు ఎక్కడున్నాయో చూపించడానికి ఎలాంటి స్పష్టమైన చిత్రాలు ఉండవు. ఖచ్చితంగా. అప్పటిదాకా స్పష్టంగా ఉన్నదంతా ఒక్కసారిగా ఓ పెద్ద అస్పష్టమైన చీకటి గదిలా మారుతోంది. రైట్. అందుకే ఈరోజు మనం సరిగ్గా ఆ చీకటి గదిలోకి, అంటే మన సొంత మనస్సులోకి ఒక లోతైన ప్రయాణం చేయబోతున్నాం. ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం ఏమిటంటే మన మనస్సు ఎప్పుడూ గతం లేదా భవిష్యత్తులోకి ఎందుకు పొరుగెట్టుతుందనేది అర్థం చేసుకోవడం. అవును. ఈ ఆలోచనల సుడిగుండం నుంచి బయటపడి ఈ క్షణంలో జీవించడం ఎలాగో కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఎఖార్ట్ టోల్లే బోధనలు, మైండ్ఫుల్నెస్ విధానాలను ఆధారంగా తీసుకుని. అలాగే నాన్సీ కోహెన్ లాంటి వ్యక్తుల నిజ జీవితానుభవాలను కూడా తీసుకుని విశ్లేషిద్దాం. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. నాకసలు అర్థంగాని ఒక విషయం ఏమిటంటే, గతం ఎప్పుడో ముగిసిపోయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. అయినా సరే ఈ రెండు మనల్ని ఎందుకు శాసిస్తున్నాయి? అది చాలా మంచి ప్రశ్న. అసలు సమయం అనేది ఒక భ్రమ అని టోల్లే అంటారు. భ్రమా? అదెలా సాధ్యం? మన చేతి కట్టుకున్న గడియారంలో టైం నడుస్తూనే ఉంటుంది గదా. ఇక్కడ సమయం ఒక భ్రమ అనగానే గడియారంలో ముళ్ళు తిరగడం లేదు అనేన ఉద్దేశం కాదు. ఆయన మానసిక సమయం అంటే సైకలాజికల్ టైం గురించి మాట్లాడుతున్నారు. ఓహో, సైకలాజికల్ టైం అంటారా? అంటే మనసులో నడిచే సమయమా? అవును. మనని మనం ఒకసారి నిశితంగా గమనించుకుంటే మనం ఎప్పుడూ జ్ఞాపకాల రూపంలో ఉన్న గతంలో ఉంటాం, లేదా ఊహల రూపంలో ఉన్న భవిష్యత్తులో ఉంటాం కదా. కరెక్ట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కూడా నా మైండ్లో రేపు ఉదయం ఏం చేయాలన్న ఆలోచన రన్ అవుతూనే ఉంటుంది. అదే. గతం అనేది కేవలం మన మెదడులోని న్యూరాన్లలో రికార్డ్ చేయబడిన ఒకప్పటి వర్తమాన క్షణం మాత్రమే. దానికిప్పుడు ఎలాంటి భౌతిక ఉనికి లేదు. రైట్. అలాగే భవిష్యత్తు కూడా. అవును. భవిష్యత్ అనేది ఇంకా జరగని, కేవలం మన ఆలోచనల్లో మాత్రమే ఉన్న ఒక చిత్రం. అంటే మనకు వాస్తవంగా చేతిలో ఉన్నది, మనం జీవిస్తున్నది ఈ ఒక్క క్షణం, అనగా ఇప్పుడు మాత్రమే. వావ్, వినడానికి చాలా బాగుంది. కానీ ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి. గతం అనేది నిజంగా లేనప్పుడు, అది కేవలం మన మెదడులోని ఒక రికార్డింగ్ మాత్రమే అయినప్పుడు, అది మనల్ని భౌతికంగా ఎందుకంతలా బాధిస్తుంది? ఇది చాలా లోతైన పాయింట్. అవును కదా. దానికంత శక్తి ఎక్కడ్నుంచొస్తుంది? 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక అవమానం గుర్తొస్తే ఇప్పటికీ నా గుండె వేగం పెరుగుతుంది, ఛాతీలో ఏదో భారం అనిపిస్తుంది కదా. ఇది కేవలం భ్రమ ఎలా అవుతుంది? భౌతికంగా రియాక్షన్ వస్తుంది కదా. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టోల్లే తన ద పవర్ ఆఫ్ నౌ పుస్తకంలో అద్భుతమైన పెయిన్ బాడీ అంటే బాధల శరీరం అనే కాన్సెప్ట్ని పరిచయం చేస్తారు. పెయిన్ బాడీనా? వినడానికి కొంచెం కొత్తగా ఉంది. అవును. భావోద్వేగాల పరంగా మనం పడే బాధ అంతా గాలిలో కలిసిపోదు, అది మనలో పేర్కుపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన మెదడుకు వాస్తవంగా జరుగుతున్నదానికి, మనం ఊహించుకుంటున్నదానికి తేడా తెలియదు. అంటే మెదడు ఆ రెండిటినీ ఒకేలా తీసుకుంటుందా? ఖచ్చితంగా. 10 ఏళ్ల క్రితం జరిగిన అవమానాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు మన నర్వస్ సిస్టమ్ ఆ సంఘటన ఇప్పుడే జరుగుతోందని నమ్మి కార్టిసాల్, అడ్రినలిన్ లాంటి స్ట్రెస్ హార్మోన్లను శరీరంలోకి విడుదల చేస్తుంది. మై గాడ్. అంటే పాత విషయాలు తలుచుకున్న ప్రతిసారి మనం మన శరీరంలోకి ఆ కెమికల్స్ని పంపుతున్నామన్నమాట. అవును. ఈ రసాయన ప్రతిచర్యల వల్ల శరీరంలో పేరుకుపోయిన పాత బాధల సమూహాన్నే టొల్లే పెయిన్ బాడీ అంటారు. ఇది మనలో దాగి ఉన్న ఒక ఎమోషనల్ పరాన్నజీవి లాంటిది. ఇది వినడానికి కొంచెం సైన్స్ ఫిక్షన్లా ఉంది. అంటే మనలో ఒక పరాన్నజీవి ఉండి అది మనల్ని నియంత్రిస్తుందనా మీ ఉద్దేశం? వినడానికి వెంతగా ఉన్నా మానసిక స్థాయిలో జరిగేదదే.
అంటే మనం అప్రయత్నంగానే మన స్వంత సంతోషాన్ని నాశనం చేసుకుని ఆ బాధల శరీరానికి ఆహారం పెడుతున్నావా? అవును. ఈ పెయిన్ బాడీకి ఆనందం, ప్రశాంతత అంటే ఏమాత్రం పడదు. దానికి నెగటివ్ ఆలోచనలు, కోపం, గొడవలు, నిరాశ ఇవే ఇంధనం. ఓహోహో! అందుకేనా కొన్నిసార్లు ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు అనవసరంగా పాత విషయాలు తవ్వి మరీ గొడవపడే వ్యక్తులను మనం చూస్తుంటాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వారిలోని ఆ పెయిన్ బాడీకి ఆహారం కావాలి. అది నిద్రావస్థ నుంచి మేల్కొని కొత్త బాధను వెతుక్కుంటుంది. అది మన ఆలోచనలను హైజాక్ చేసి మనల్ని మళ్ళీ గతమనే చీకటి గదిలోకి లాగుతుంది. భలే చెప్పారు. అంటే మన మనస్సు ఒక టైం మెషీన్ లాంటిది. కాని దానికి బ్రేకుల్లేవు. అది ఎప్పుడూ గతమనే చీకటి గదిలోకి లేదా భవిష్యత్తు అనే భయంకరమైన అడవిలోకి మనల్ని లాక్కుపోతూనే ఉంటుంది. అవును, చాలా చక్కటి పోలిక చెప్పారు. ఆ బ్రేకుల్లేని ప్రయాణమే మనల్ని అలసిపోయేలా చేస్తుంది. కాని ఇక్కడ నాకో బలమైన సందేహం ఉంది. అడగండి. ఒకవేళ మనం ఈ ఆలోచనల ప్రవాహాన్ని ఆపేస్తే మనం మనుషులుగా ఎలా ఉంటాం? మనం ఆలోచించే సామర్థ్యం వల్లే కదా జంతువుల కంటే భిన్నంగా, ఉన్నతంగా ఉన్నాం. అవును, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఆలోచనలు లేకపోతే మనం కేవలం శ్వాస తీసుకునే మొక్కలు లేదా జంతువుల స్థాయికి పడిపోమా? ఇది చాలా తార్కికమైన, అందరికీ వచ్చే సందేహమే. కాని టోల్లే వివరించేది ఆలోచనల కంటే కింది స్థాయికి పడిపోవడం గురించి కాదు. ఆయన చెప్పేది ఆలోచనల కంటే పై స్థాయికి ఎదగడం గురించి. అంటే రైజింగ్ అబోవ్ థాట్. థాట్కి పైన ఉండటమా? అంటే అదెలా? జంతువులు ఆలోచనల కంటే కింది స్థాయిలో ఉంటాయి. ఒక కుక్కకు నా భవిష్యత్తు ఏమిటి, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు లాంటి సెల్ఫ్ ఎస్టీమ్ సమస్యలు ఉండవు. అవును. వాటికి ఆకలి వేస్తే తింటాయి, ప్రశాంతంగా నిద్రపోతాయి. కరెక్ట్. మనం వాటిలా మారాలని ఎవ్వరూ చెప్పడం లేదు. ఆలోచనలను అధిగమించడమంటే మన బుద్ధిని, ఆలోచనలను అవసరమైనప్పుడు ఒక పదునైన సాధనంగా వాడుకోవడం, ఆ పని పూర్తవ్వగానే దాన్ని పక్కన పెట్టేయడం. వావ్! దీన్ని అర్థం చేసుకోవడానికి నేనొక పోలిక చెప్తాను. అది సరిపోతుందేమో చూడండి. చెప్పండి. మనం రోడ్డు మీద నిలబడి ఉంటే అటూ ఇటూ వేగంగా వెళ్లే కార్లు మనల్ని గుద్దుకుంటాయేమో అన్న భయం ఉంటుంది. ఆ కార్లే మన ఆలోచనలు అనుకుందాం. ఓకే, మంచి ఎనాలజీ. ఆలోచనల్లో చిక్కుకుపోవడమంటే ఆ ట్రాఫిక్ మధ్యలో నిలబడి భయపడటం. కాని ఆలోచనలకు అతీతంగా ఎదగడమంటే ఆ రోడ్డు పక్కనున్న భవనంలో ఒక 3వ అంతస్తు బాల్కనీలోకి వెళ్లి నిలబడడం. అవును, పైనుంచి చూడటం. కరెక్ట్. ఆ బాల్కనీలోంచి కింద వెళ్తున్న ఆ కార్ల ట్రాఫిక్ని ప్రశాంతంగా గమనించడం. ట్రాఫిక్ ఉంది, కాని అది మనల్ని ఏమీ చేయలేదు. అద్భుతమైన పోలిక. ఆ బాల్కనీలో నిలబడిన స్థితే నిజమైన ఎరుక, అంటే ప్రెజెన్స్. మన బుర్రలో నిరంతరం నడిచే అనవసరమైన భయంకరమైన అంతర్గత సంభాషణలను కేవలం గమనిస్తూ వాటికి స్పందించకుండా ఉండటమే ఆ స్వేచ్ఛ. కాని దురదృష్టవశాత్తు మనలో చాలామంది ఆ ట్రాఫిక్లోనే ఉండిపోయి ఆ బాధను భరించలేక అక్కడ నుండి తప్పించుకోవడానికి విపరీతమైన మార్గాలెంచుకుంటారు గదా. అవును, ఆ తప్పించుకునే మార్గాల గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకు ఆ బాల్కనీలోకి వెళ్లే దారి తెలీదు కదా. నిజమే. అందుకే మనుషులకు ప్రపంచం అంతమైపోతుంది, అంటే ఎండ్ ఆఫ్ ది వరల్డ్ లాంటి కథలంటే ఎందుకంత ఆసక్తి ఉంటుందో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హాలీవుడ్లో వచ్చే ఆ అపోకలిప్టిక్ సినిమాలకు అంత క్రేజ్ ఎందుకనుకుంటున్నారు? ఆ విజువల్స్ బావుంటాయని అనుకుంటాం, కానీ దాని వెనక ఇంకేదైనా కారణం ఉందా? దాని వెనుక చాలా లోతైన మనస్తత్వ శాస్త్రం ఉంది. ప్రపంచం అంతమైపోతోందంటే ఒక పక్క భయమున్నా లోపలెక్కడో ఒక విచిత్రమైన దాగి ఉన్న కోరిక కూడా ఉంటుంది. కోరిక? ప్రపంచం నాశనమైపోవాలని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? ఎందుకంటే రేపు ఉదయం ప్రపంచమే అంతమైపోతే ఇక బ్యాంక్ ఈఎంఐలు కట్టక్కర్లేదు, ఆఫీస్లో బాస్కు సమాధానం చెప్పక్కర్లేదు, సమాజంలో మన హోదా గురించి భయపడక్కర్లేదు. అరెరే, ఎంత నిజం! ఏ పన్నులు కట్టక్కర్లేదు, పరీక్షలు రాయక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్న ఆ బాధల శరీరం నుండి, మనలోని అహం సృష్టించిన ఆ బరువైన భవంతి నుండి మనకు శాశ్వతమైన స్వేచ్ఛ దొరుకుతోందన్న ఒక విచిత్రమైన ఆశ అందులో ఉంటుంది. వావ్! మన స్వంత మనస్సు సృష్టించే ఒత్తిడిని భరించడం కంటే ప్రపంచం అంతమైపోయినా పర్వాలేదనుకునేంతగా మనం మన ఆలోచనల పంజరంలో బందీలమై ఉన్నామన్నమాట. అవును, కాని ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఏమిటది? ప్రపంచం రోజూ అంతం కాదు కదా. అందుకే మన దైనందిన జీవితంలో మన ఆలోచనల నుండి, ఆ ట్రాఫిక్ నుండి తప్పించుకోవడానికి మనం టెక్నాలజీని వాడుకుంటున్నాం. అవును, సెల్ ఫోన్ల గురించి అంటున్నారా? కరెక్ట్.
మనం ఫోన్లను వాడే విధానం చూస్తుంటే ఒక రకమైన భయం వేస్తోంది కదా. జేబులో ఫోను ఉన్నా లేకపోయినా ఒక వైబ్రేషన్ వచ్చినట్లు అనిపించడం, వెంటనే తీసి స్క్రీన్ని స్క్రోల్ చేయడం. నిజంగా ఫోన్ బీప్ మని మోగగానే ఆ ఫేస్బుక్లో ఎవరు లైక్ కొట్టారు అని చూడటం, ఇది కేవలం ఇంటర్నెట్ మీద ఆకర్షణ కాదంటారా? కాదు, ఆ క్షణంలో మనల్ని వేధిస్తున్న ఏదో ఒక ఆలోచన నుండి, లేదా మనలోని శూన్యత నుండి తప్పించుకునే ఒక ప్రయత్నం ఇది. ఒక స్క్రీన్ను మన వేలితో పైకి కిందికి జరుపుతుంటే మన జీవితం మన నియంత్రణలో ఉందన్న ఒక చిన్న భ్రమ మనకు కలుగుతుంది. ఖచ్చితంగా. టెక్నాలజీ అనేది కేవలం ఒక సాధనం మాత్రమే, కానీ మనం దాన్ని ఒక ఎస్కేప్ మెకానిజంగా వాడుతున్నాం. అవును, మద్యం సేవించడం, మత్తు పదార్థాలు వాడటం కూడా ఇలాంటివే. ఈ అలవాట్లన్నీ మనల్ని తాత్కాలికంగా మన సమస్యల నుండి దూరం చేస్తాయి. కానీ ఇందాక మనం మాట్లాడుకున్న స్థాయిల పరంగా చూస్తే ఇవి మనల్ని బాల్కనీలోకి తీసుకెళ్ళవు. ఆలోచనల కంటే కిందికి, అంటే బిలో థింకింగ్కి లాగేస్తాయి, రైట్? ఎగ్జాక్ట్లీ. ఒక వ్యక్తి విపరీతంగా మద్యం తాగినప్పుడు ఆ క్షణంలో సమస్యలు గుర్తురావు. కానీ అది స్పృహతో కూడిన స్వేచ్ఛ కాదు, అది కేవలం మత్తు. కరెక్ట్. అలాగే గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం వల్ల కూడా మనం ఆ మత్తులోకి జారుకుంటాం. అవును, నిజమైన మార్గం ఆలోచనలకు అతీతంగా ఎదగడమే అని టోల్లే స్పష్టం చేస్తారు. వాస్తవం నుండి తప్పించుకోవడం కాదు, వాస్తవాన్ని పూర్తిగా ఎరుకతో స్వీకరించడం. ఇక్కడే నాకు ఆలోచనొస్తోంది. ఏంటది? ఫోన్లు పక్కన పెట్టో, అలవాట్లు మార్చుకునో మనం వర్తమానంలోకి రావడానికి బద్ధకిస్తాం కదా. కాని కొన్నిసార్లు జీవితం మన దగ్గర ఉన్న ఆ నియంత్రణ ఉందనే భ్రమను చాలా క్రూరంగా లాగేసుకుంటుంది. అప్పుడు వాస్తవాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి వస్తుంది. దీన్ని మనం ఒక పెద్ద కోణంలో చూస్తే కష్టాలు మనల్ని ఎలా మారుస్తాయో అర్థం చేసుకోవచ్చు. అవును. నాన్సీ కోహెన్ కథ వింటే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కష్టాలు మనల్ని బలవంతంగా వర్తమానంలోకి ఎలా నెట్టేస్తాయో ఆమె కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. అవును, నాన్సీ కథలోని ఆ లోతు మనల్ని నిజంగా కదిలిస్తోంది. జీవితం అంటే మనం వేసుకునే భవిష్యత్తు ప్రణాళికలు కాదని, అది కేవలం ఈ క్షణం మాత్రమేనని ఆమె కథ నిరూపిస్తోంది. అసలు ఏం జరిగిందంటే, ఆ నాన్సీ కోహెన్ కేవలం 31 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతమైన నర్సు. పాపం, చాలా చిన్న వయసు కదా. అవును. పైగా ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. జీవితమంతా పూలపాన్పులా కనిపించే వయసది. ఆమె తన కాబోయే భర్తతో కలిసి మ్యారేజ్ లైసెన్స్ కోసం వెళ్లిన రోజే తనకు రొమ్ము క్యాన్సర్ ఉందని తెలుసుకుంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, రంగుల కలలు కంటున్న భవిష్యత్తు ఒక్కసారిగా కళ్లముందే కుప్పకూలిపోయింది. కరెక్ట్. రేపు అనేది ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. తన జీవితం మీద తనకేమాత్రం నియంత్రణ లేదని ఆమెకు ఆ రోజే అర్థమైంది. భవిష్యత్తు మీద ఆశలన్నీ పోయాయి. సాధారణంగా ఇలాంటి వార్త విన్నప్పుడు మనిషి మెదడు తీవ్రమైన కుంగుబాటుకు, అంటే డిప్రెషన్కి లోనవుతుంది కదా. అవును. నాకే ఎందుకిలా జరిగింది అని గతం గురించి బాధపడటం మామూలే. అలాగే రేపు నా పరిస్థితి ఏమిటి, నేను చనిపోతానా అని భవిష్యత్తు గురించి భయపడటం ఆ పెయిన్ బాడీ చేసే పని. ఆ భయంలోనే సగం ప్రాణాలు వదిలేస్తారు. కాని నాన్సీ పరిస్థితిలో ఒక అద్భుతం జరిగింది. ఎప్పుడైతే భవిష్యత్తు గురించి భయంకరమైన వార్త తెలిసిందో ఆమె వెంటనే తన ఆలోచన విధానాన్ని మార్చుకుంది. ఆ విపత్కర పరిస్థితి ఆమెను నేరుగా వర్తమానంలోకి నెట్టేసింది. అవును, ఆమె కీమోథెరపీ తీసుకుంటూనే చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతకడం మొదలుపెట్టింది కదా. ఆ వివరాలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. కీమోథెరపీ వల్ల ఆస్పత్రి గదిలో ఆ మందుల వాసనలు, తన వెంట్రుకలు కనుబొమ్మలు రాలిపోవటం, ఆ నరకాన్ని అనుభవిస్తూనే ఆమె ఒక కొత్త సత్యాన్ని గనుక్కుంది. అదేమిటో చెప్పండి. భవిష్యత్తు లేదు కాబట్టి ఆమె దృష్టి అంతా కేవలం ఈ క్షణం మీద మాత్రమే కేంద్రీకృతమైంది. నెమ్మదిగా ఆమె కనుబొమ్మలు తిరిగి పెరుగుతున్న సమయంలో కేవలం కళ్లకు మస్కారా వేసుకోవడం లాంటి చిన్న పని కూడా ఆమెకు అంతులేని ఆనందాన్నిచ్చింది. వావ్! అది కేవలం అందం కోసం వేసుకున్న మస్కారా కాదు, అది జీవితం పట్ల, ఈ క్షణం పట్ల ఆమెకున్న కృతజ్ఞతకు ఒక ప్రతీక. కరెక్ట్. ఇది ఎక్హార్ట్ టోల్లే చెప్పిన పూర్తిగా ఈ క్షణంలో జీవించడమనే సిద్ధాంతానికి ఖచ్చితమైన ఉదాహరణ కదా. అవును, చాలా లోతైన విశ్లేషణ ఇది. ఇది ఆశ వదులుకోవడం కాదు, దీన్ని అంగీకారం అంటారు. దాన్ని సరెండర్ అని కూడా చెప్పచ్చు. ఓడిపోవడానికి అంగీకరించడానికి చాలా తేడా ఉంది అంటారు, నిజమేనా? ఖచ్చితంగా. ఓడిపోవడమంటే నిరాశలో కూరుకుపోవడం. కాని అంగీకారమంటే నా జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది ఇది, దీనితో నేను పోరాడను, దీన్ని పూర్తిగా స్వీకరిస్తాను అని ఈ క్షణంతో శత్రుత్వాన్ని విరిచిపెట్టడం. భలే చెప్పారు. ఎప్పుడైతే రేపటి మీద భారాన్ని వదిలేస్తామో అప్పుడు ఈ రోజు విలువ రెట్టింపవుతుంది.
నాన్సీ కూడా ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది. అవును, ఒక ప్రాణాంతక వ్యాధి ఆమెను జీవితానికి అత్యంత దగ్గర చేసింది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న ఉదయిస్తోంది. ఏమిటది? ప్రాణాంతకమైన వ్యాధి వస్తే తప్ప ఆ పెయిన్ బాడీ పట్టు వదలదా? నాన్సీలాగా భవిష్యత్తు ప్రమాదంలో పడితే తప్ప మనం వర్తమానంలో జీవించడం నేర్చుకోలేమా? చాలా మంచి ప్రశ్న. మన రోజువారీ జీవితంలో ఆఫీస్ పనులు, ట్రాఫిక్ జామ్లు, ఈఎంఐల ఒత్తిడిలో ఉంటూనే ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఈ ఎరుకను ఎలా సాధించవచ్చు? దానికి ఆధునిక సైన్స్ చూపిస్తున్న మార్గమే మైండ్ఫుల్నెస్. అంటే రోజువారీ జీవితంలో ఎలాంటి ప్రమాదాలు లేకుండానే దీన్ని సాధించవచ్చా? ఖచ్చితంగా. మైండ్ఫుల్నెస్ అనేది ఏదో సన్యాసులు హిమాలయాల్లో కూర్చుని చేయాల్సిన పని కాదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం గురించి చెప్పాలిక్కడ. చెప్పండి. ఆ అధ్యయనం ప్రకారం మైండ్ఫుల్నెస్ సాధన చేసిన వారిలో ఆందోళన స్థాయిలు 58% వరకు తగ్గాయని తేలింది. 58%? వావ్! అది చాలా పెద్ద నంబర్ కదా. ఇక్కడే మనం దీని వెనుక ఉన్న మెకానిజం అర్థం చేసుకోవాలి. అవును, మనం తెలుసుకోవాలి. కేవలం మన ఆలోచనలను గమనించడం వల్ల ఆందోళన ఎలా తగ్గుతుంది? మెదడులో భౌతికంగా ఏం జరుగుతుంది? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మన మెదడులో భయాన్ని, కోపాన్ని నియంత్రించే భాగాన్ని అమిగ్డోలా అంటారు. ఎప్పుడైతే మనం మైండ్ఫుల్నెస్తో మన ఆలోచనలను జడ్జ్ చేయకుండా బాల్కనీలోంచి చూసినట్లు గమనిస్తామో గమనిస్తేమవుతుంది? అప్పుడు మన అమిగ్డాలా పరిమాణం భౌతికంగా కుచించుకుపోతుంది. అంటే దానికి రక్తం సరఫరా తగ్గి అది సైజులో చిన్నదవుతుంది. అదే సమయంలో తార్కికంగా ఆలోచించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బలోపేతం అవుతుంది. వావ్! అంటే దీని అర్థం మైండ్ఫుల్నెస్ ద్వారా మనం మన మెదడులోని హార్డ్వేర్నే మారుస్తున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. గతం గురించిన నెగటివ్ ఆలోచనలను అణచివేయకుండా వాటిని కేవలం ఒక ఆలోచనగా గుర్తించి వదిలేస్తాం. అంటే మన రోజువారీ జీవితంలో దీనొక చిన్న హ్యాక్ లాగా వాడుకోవచ్చన్నమాట. నేనొక అనాలజీ చెప్తాను, వినండి. మన మనస్సును ఎప్పుడూ నోటిఫికేషన్లు వచ్చే స్మార్ట్ ఫోన్లా కాకుండా కాసేపు డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టడం లాంటిది. చాలా చక్కటి ఉదాహరణ. ఉదాహరణకు, ఉదయం స్నానం చేసేటప్పుడు మీటింగ్ గురించి ఆలోచించకుండా కేవలం శరీరం మీద పడుతున్న నీటి స్పర్శను అనుభవించడం. భోజనం చేసేటప్పుడు టీవీ చూడకుండా ప్రతి ముద్ద రుచిని ఆస్వాదించడం. అవును, మైండ్ఫుల్ షవరింగ్, మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు వీటిని. లైన్లో వేచి ఉన్నప్పుడు కూడా విసుక్కోకుండా మన శ్వాసను మనం గమనించవచ్చు. ఇవన్నీ ఆ అమిగ్డాలాను శాంతపరిచే వ్యాయామాలే కదా? ఖచ్చితంగా. టోల్లే ఇక్కడొక అద్భుతమైన సూత్రం చెప్పారు. మన జీవితంలో ఏదైనా కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు మన ముందు కేవలం మూడు ఆచరణాత్మకమైన దారులుంటాయి. అవేమిటి? 1. ఆ పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయత్నించడం. 2. ఆ పరిస్థితి నుండి తప్పుకోవడం. లేదా 3. దాన్ని పూర్తిగా అంగీకరించడం. ఓకే. చేంజ్ ఇట్, లీవ్ ఇట్ లేదా యాక్సెప్ట్ ఇట్. అవును, ఈ 3 కాకుండా మనసులో దాని గురించి నిరంతరం ఫిర్యాదు చేస్తూ బాధపడుతూ కూర్చోవడమనేది ఒక మానసిక వ్యాధి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కొంచెం గందరగోళం వచ్చే అవకాశం ఉంది. ఒక అన్యాయమైన పరిస్థితిని పూర్తిగా అంగీకరించడమంటే అది పిరికితనం లేదా ఓటమి ఒప్పుకోవడం అనిపించుకోదా? చాలామంది అలాగే అనుకుంటారు. ఉదాహరణకు, ఒక చెడ్డ బాస్ ఉంటే వాళ్ల కింద అలాగే పడి ఉండాలా అంగీకరించి? చాలా మంచి ప్రశ్న వేశారు. అంగీకారమంటే చేతకానితనం కాదు. అంగీకారమంటే లోపల ప్రతిఘటనను ఆపడం. ఉదాహరణకు, వాన పడుతోంది అనుకుందాం. పడుతోంది. అయ్యో వాన పడుతోందే, ఎందుకు పడుతోంది అని కోపంగిచ్చుకోవడం వల్ల వాన ఆగదు. పైగా ఆ పెయిన్ బాడీ పెరుగుతుంది. అంగీకారమంటే ఓకే, వాన పడుతోంది, ఇది వాస్తవం అని లోపల ప్రశాంతంగా ఒప్పుకోవడం. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత గొడుగు వేసుకుని వెళ్లాలా లేక ఇంట్లోనే ఉండిపోవాలా అనేది స్పష్టమైన బుద్ధితో తీసుకునే నిర్ణయం. అంగీకారం తర్వాత వచ్చే చర్యలో స్పష్టత ఉంటుంది, భయం ఉండదు. భలే చెప్పారు. వాన పడుతోందన్న వాస్తవాన్ని అంగీకరించడమే మైండ్ఫుల్నెస్. ఆ వాస్తవం నుండి స్పష్టమైన చర్య తీసుకోవడం విజ్ఞత. ఎగ్జాక్ట్లీ. కాబట్టి దీని అర్థమేమిటంటే, గతం ఒక జ్ఞాపకం, భవిష్యత్తు ఒక ఊహ. ఈ 2 భ్రమల మధ్య నలిగిపోకుండా వర్తమానంలో జీవించడం ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. అవును, నాన్సీ కోహెన్ లాంటి వ్యక్తులు
క్యాన్సర్ లాంటి మహమ్మారిని ఎదుర్కొంటూ కూడా వర్తమానంలో ఆనందాన్ని ఎలా వెతుక్కున్నారో మనం గుర్తుంచుకోవాలి. కరెక్ట్. మనం మన చిన్న చిన్న రోజువారీ సమస్యలను భూతద్దంలో చూసుకుని భయపడాల్సిన పనిలేదు. ప్రతి చిన్న క్షణాన్ని పూర్తిగా అనుభవించడమే అసలైన జీవించడం. వర్తమానంలో పూర్తిగా లీనమై జీవించడం నేర్చుకున్నప్పుడు ఆ పెయిన్ బాడీకి ఇక ఆహారం దొరకదు. అప్పుడు మనలోని ఆ భయాలు నెమ్మలిగా కరిగిపోతాయి. అవును. మనం ముగించే ముందు వినేవారికి ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన ఆలోచన వదిలేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఒకసారి ఇలా ఆలోచించండి. మన ఐడెంటిటీ, మన వ్యక్తిత్వం మొత్తం మన గతం చుట్టూ అల్లబడి ఉంటుంది కదా. చిన్నప్పుడు నాకలా జరిగింది, నా బంధువులు నన్ను మోసం చేశారు, ఇలాంటివన్నీ. అవును, అవే మనల్ని మనం డిఫైన్ చేసుకునే పాయింట్స్. ఒకవేళ ఎవరైనా రేపు ఉదయం నిద్రలేచేసరికి వాళ్ల గతం మొత్తం వారికి గుర్తులేకపోతే ఏమవుతుంది? పాత బాధలు, భయాలు ఏవీ మిమ్మల్ని వెంటాడకపోతే మీరు ఈ రోజంతా ఎంత స్వేచ్ఛగా, ఎంత కొత్తగా జీవిస్తారు? వావ్! ఆ ఆలోచనే చాలా అద్భుతంగా ఉంది. గతం లేకపోతే మనల్ని బంధించేది ఏమీ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఆ స్వేచ్ఛను ఈ క్షణం నుంచి ఎందుకు ప్రారంభించకూడదు? ప్రారంభంలో మనం మాట్లాడుకున్న ఎక్స్రే మెషిన్ గుర్తుంది కదా. మన మానసిక గాయాలకు ఎక్స్రేలు లేకపోవచ్చు, కానీ ఆ చీకటిని తరిమికొట్టే ఏకైక వెలుగు ఈ వర్తమానంలోనే ఉంది. చాలా చక్కగా ముగించారు. ఆ క్షణంలో పూర్తిగా ఉండటమే నిజమైన అస్తిత్వం. నిజమే. ఈ లోతైన సత్యాన్ని మీతో పాటు తీసుకెళ్ళండి. ఈ అన్వేషణలో తోడున్నందుకు ధన్యవాదాలు. ఆ బాల్కనీలోంచి జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.